సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో హైదరాబాద్ రోడ్ మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి ఇండ్లు లేని పేద ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన పేరుతోనే సంవత్సరం పైన గడిచిన డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేయకుండా ప్రజలకు పంపిణీ చేయకుండా పట్టించుకునే పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు గుర్తించి ఇవ్వకుండా అనేక మంది నిరుపేదలు అద్దె కిరాయి ఇండ్లలో చాలా మంది నిరుపేదలు ప్రతిరోజు కూలీ నాలి చేసుకుని బ్రతుకు తెరువు కొనసాగిస్తున్నారు. ఇంద్రమ్మ ఇండ్లను గ్రామాలలో అర్హులైన వారికి గుర్తించి ఇవ్వాలని, కార్మికులకు, కర్షకులకు, అంగన్వాడీ టీచర్స్ కి, గ్రామ పంచాయతీ వర్కర్స్ కు, మున్సిపల్ వర్కర్స్ ఇంద్రమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని, ఇండ్లు లేని నిరుపేదలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు బాలస్వామి, సంజీవ్, వినోద్, ఎల్లయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాండూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. చాలామంది నిరుపేదలకు ఇక్కడ తాండూరు పట్టణంలో గతంలో ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తామని చెప్పారు, తాండూరు పట్టణంలో అనేక మంది కిరాయిలకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్లని వెంటనే పేదలందరికీ పంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామాలలో గిట ఏదైతే నిజమైనటువంటి నిరుపేదలని గుర్తించి ఇండ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్లకు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజమైనటువంటి వాళ్ళని, అర్హులైనటువంటి వాళ్ళని, ఇల్లు లేనటువంటి వాళ్ళని, ఏదైతే ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, కర్షకులకు ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం అనేక దఫాలుగా అనేక సార్లు వాగ్దానాలు ఇస్తూ డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అది ఇస్తామని చెప్పి మోసం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి అనేక మంది పేద ప్రజలు ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు. ఇప్పుడు అనేక మంది నిరుపేదలు, రోజు కష్టం చేసుకునేటటువంటి వాళ్ళు, కష్టజీవులు, కార్మికులు, కర్షకులు, రోజు కూలీ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ ఇండ్ల కిరాయి కట్టలేక, తాండూరు పట్టణంలో ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్యామిలీలో 4 పిల్లలుంటే వాళ్ళ గిట్ట ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇక్కడ తాండూరు పట్టణంలో హైదరాబాద్ రోడ్డుకు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పేదలందరికీ, ఇల్లు లేని పేదలందరినీ గుర్తించి డబుల్ బెడ్రూమ్ పేదలందరికీ గిట్ట కేటాయించాలని చెప్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసేంత వరకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఆనాడు ఏదైతే చాలా మందిని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి గుర్తించి పేర్లు రాసి ఇప్పటి వరకు గిట ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ని ఏదైతే పూర్తి చేసి పేదలందరికీ గిట ఇవ్వడం లేదు. కాబట్టి నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయినా నేటికి గిట ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ని పంపిణీ చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నిరుపేదలని తాండూరు పట్టణంలో గుర్తించి వెంటనే పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.